కాబట్టి. కానీ ఈ లోకంలో చాలామంది తన తల్లి విలువ తెలుసుకోకుండా వాళ్ళని ఒళ్ళకి భూమిలో వదిలిపెడుతున్నారు. కానీ దేవుడు తన తల్లిని తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగించాడు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక శాసనాన్ని నిర్వర్తించారు. ఆ శాసనం ఏంటంటే మొదటి సంతానం వారే తన తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని యూదుల శాస్త్రం ప్రకారం ఆ శాసనాన్ని యేసుక్రీస్తుల ప్రభువారు నిర్వర్తించారు. ఇక్కడ తల్లి అయిన మరియకి ఇంకా 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఎందుకు ఆమె బాధ్యతలు తీసుకున్నారంటే ఆ శాసనం ప్రకారం అతను నిర్వర్తించాడు. మనం ఫస్ట్ నిర్గమకాండం 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ మనం ఫస్ట్ మన తల్లిదండ్రులకు ఏమి ఇవ్వాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 పిల్లలారా ప్రభు యందు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంది. పిల్లలంటే ఎవరు? మనమే. దేవుని పిల్లలమైన మనము ప్రభు యందు మన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. సామెతలకు రాసిన పత్రిక 10:1 మన తల్లిదండ్రులను ఎలా సంతోషపరచాలి అంటే జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖం పుట్టించు. జ్ఞానం గల కుమారుడు అంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులకు లోబడి వారికి విధేయత కలిగి ఉండి వారి మాటలు వింటూ దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా చదువుకొని మనం ఒక గొప్ప స్థాయిలో ఉంటే వాళ్ళు సంతోషపడతారు. కానీ బుద్ధి లేని కుమారులాగా మనం చెడు స్నేహాలు చేస్తూ దేవుడికి లోబడక భయభక్తిగా ఉండక చదువు చదవక గొప్ప స్థాయిలో లేక చెడు బాధితులై ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడరు, ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు సంతోషపెట్టాలి. సామెతలకు రాసిన పత్రిక 6:20 నా కుమారుడా నీ తల్లి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే నా కుమారుడు అంటే మన తల్లి ఆజ్ఞను గైకొనాలి. అంటే మన తల్లి ఆజ్ఞ పట్ల మన తల్లి ఆజ్ఞను గైకొనాలి. మన తల్లి ఉపదేశమును త్రోసివేయకూడదు అంటే మన తల్లి మనకి ఎప్పుడు మంచి మాటలే చెప్పింది కాబట్టి మనం ఎప్పుడు మంచి మార్గంలో నడవాలి. సామెతలకు రాసిన పత్రిక 23:22 నిన్ను కన్నా నీ తండ్రి ఉపదేశంను అంగీకరించును, నీ తల్లి ముదిని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. అంటే నిన్ను కన్నా నీ తల్లి ఉపదేశంను మనం అంగీకరించాలి. మన తల్లి ముదిని అంటే ఆమె వృద్ధాప్యంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన చిన్న వయసులో మనకి తల్లిదండ్రుల సహాయం ఎంత అవసరమో వాళ్ళ వృద్ధాప్యంలో కూడా మన అవసరం అంతే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంలో వాళ్ళ చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వారి బ్రెయిన్ సరిగ్గా ఉండదు, ఎనర్జెటిక్ బాడీ ఉండదు, వాళ్ళకు ఉండేది ఒకటే గుణగణం. కాబట్టి కొంతమంది కుమారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండకుండా వాళ్ళని సంతోషపెట్టకుండా వాళ్ళ ముదిని ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మనం అలా ఉండకుండా మన తల్లిదండ్రులను సంతోషపరిచే వారిగా వారి ముదిని ఎందుకు అంటే వారి విద్యార్థుల్లో మనం వారికి తోడు నీరుగా ఉండాలని మనకు ఈ లేఖన వాళ్ళు తెలియజేస్తుంది. తిమోతిలకు
రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ నిండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనబరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకునవలెను. ఈ దేవుని సృష్టికి అనుకూలమై ఉన్నది. మన తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంటే ప్రత్యుపకారం చేయాలి. ప్రత్యుపకారం అంటే ఒకవేళ మీరు మాకు మేలు చేస్తుంటారు, ఇప్పుడు మేము మీకు మేలు చేస్తే అది దాన్ని ప్రత్యుపకారం అంటారు. మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో మేలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు మనం కూడా మేలు చేయాలి. ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. అంటే వీ హ్యావ్ టు గివ్ obedience to our parents. సెకండ్ ఏంటంటే తల్లిదండ్రులను సంతోషపరచాలి. వీ హ్యావ్ టు గివ్ హ్యాపీనెస్ టు అవర్ పేరెంట్స్. మూడవది ఏంటంటే తల్లిదండ్రుల ఉపదేశం వినాలి. వీ హ్యావ్ టు లిసన్ పేరెంట్స్ అడ్వైజ్మెంట్. నాలుగవది ఏంటంటే తల్లిదండ్రుల ఎదురు నిర్లక్ష్యం చేయకూడదు. అంటే లిసన్ టు యువర్ ఫాదర్ హూ గేవ్ యు లైఫ్. అంటే మన జీవితాన్ని ఇచ్చేది మన తల్లి కాబట్టి మన తల్లి మాటను మనం అనుకూలంగా నిర్వర్తించాలి. అండ్ డు నాట్ డిస్ప్రైజ్ యువర్ మదర్ వెన్ షీ ఈజ్ ఓల్డ్. అంటే ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమెని నిర్లక్ష్యం చేయకూడదు అని అర్థం. దేవుని పరిశుద్ధ వాక్యం